పాటించవలసినటువంటి అవసరం ఉంది. శాసనసభ్యులు కానీ మాట్లాడేటువంటి వక్తలు కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడవలసి ఉంది. సవినయంగా సమయభావం పాటించవలసిందిగా కోరుతూ పెద్దలు శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. కరెక్ట్ 8 నిమిషాలని చెప్పండి. కరెక్ట్ నేటి జనసేన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సహచర శాసనసభ్యులు, మంత్రివర్యులు, వేదికలకు ఇచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ప్లీనరీ సమావేశం కాకినాడలో జరగడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాకినాడకు చాలా పేరుంది. స్వతంత్ర పోరాటంలో చాలా ముఖ్యమైన భాగం పోషించింది కాకినాడ ప్రాంతం. ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలు కూడా గాంధీ గారి అధ్యక్షతన కాకినాడలో జరిగాయి. స్వతంత్ర పోరాటం అయితే మనం చూడలేదు, కానీ రెండవ స్వతంత్ర పోరాటం ఈ రాష్ట్ర పోరాటం అయితే చూసాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పోరాటం చేసి ఆ రోజు మా తరం కూడా చూడలేదు, బహుశా మీరు కూడా చూసి ఉండే ఎవరు కూడా. మళ్ళీ స్వతంత్రం బ్రిటిష్ పరిపాలన ఎట్లా ఉందో బ్రిటిష్ పరిపాలన మరిపించేటటువంటి పరిపాలన గత 5 సంవత్సరాల్లో చూసాం. దాన్ని ఎదిరించి పోరాడి జన సైనికులు, జననేత పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటే నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది. ఆ రోజున టంగుటూరు ప్రకాశం పంతులు గారు సైమన్ కమిషన్ ఎదుట గుండెలు చీల్చి కాల్చండ్రా అనేసి ఎట్టగైతే తెల్లదొరల్ని శాసించారో, అదేవిధంగా గత ప్రభుత్వ అవినీతి దుష్ట పరిపాలనని ఎదిరించి పోరాడి పదవే జయం కాదు ప్రజా సంక్షేమం జయం అని చెప్పి ప్రజల గురించి నిస్వార్థంగా ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశానికి 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పదవి బాధ్యత చేపట్టారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ కూటమి ఏర్పడకపోతే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. ఈ కూటమి ఏర్పడడానికి భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో తీసుకురావడానికి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించి కేంద్రంలో కూడా ప్రభుత్వం వచ్చే విధంగా ఆయన రూపకల్పనతో దూరదృష్టితో ఆలోచించి తీసుకొని, అప్పుడు అందరూ అనుకున్నారు ఎందుకు సీట్లు తగ్గించుకొని మనకు చాలా తక్కువ సీట్లు తీసుకున్నారని. ఆయన సీట్లు వాటి గురించి ఆలోచించలేదు. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించి దేశ ప్రభుత్వం మనతో పాటు ఉండాలి, మనం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోగలమని ఆలోచనతో చేశారు. కాబట్టే బహుశా నాకు తెలిసి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఏ ఒక్కరి గురించి కూడా ఆ రకంగా ఏ పార్లమెంట్ సమావేశంలో మాట్లాడలేదు. ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి గురించి, మన నాయకుడి గురించి ఒకటే మాట అన్నారు, ఏ సిరిఫ్ పవన్ అయ్యాయి ఏ ఆంధీ అయ్యి అన్నారు. అంటే ఈయన పవనం కాదు, గాలి కాదు, ఈయన సునామీ లాంటి వాడు. దేశవ్యాప్తంగా అటువంటి పేరు తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దోహదపడమే కాకుండా ఏ మంత్రి పదవులు కూడా తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి మళ్ళీ అది ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందంటే దానికి ముఖ్య భూమిక పోషించింది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల ఈరోజు ఏదైతే నష్టపోయామో గత 5 సంవత్సరాల్లో, ఈ నష్టాన్ని విభజన హామీల్లో నష్టపోయిన కంటే గత 5 సంవత్సరాల్లో నష్టపోయింది ఎక్కువ ఈ రాష్ట్రం. ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో మన నాయకుడు ముందు వెళ్తున్నారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మరింత పార్టీ భవిష్యత్తు వచ్చే విధంగా ఈరోజు జరగబోతున్నటువంటి ఈ ప్లీనరీ సమావేశం నభూతో నభవిష్యత్తుగా తయారు చేయడమే కాకుండా ఈ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా మన జనసేన పార్టీ, మన నాయకుడు, మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా చిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించాల్సిందిగా, అటువంటి మంచి వేదిక ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లా ఎంపిక చేసుకోవడం అన్నది ఎంతో మంచి అవకాశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకినాడ ఈ జిల్లా ప్రాంతీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సార్.